జై బద్రీనాథ్. బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఆ బద్రీనాథుని దర్శనంతో పాటు బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేయడం చాలా చాలా మంచిది. ఒకవేళ మీరు గనక బద్రీనాథ్ వెళ్ళినట్టయితే గనక ఖచ్చితంగా మీరు ఈ బద్రీనాథ్ దగ్గర బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేయొచ్చు. సో దాని గురించి మాకు తెలిసిన కొన్ని వివరాలు. మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టయితే గనక గుడి ముందు బ్రహ్మకపాలం కనిపిస్తుంది. అక్కడే బ్రహ్మశిల, ఆ బ్రహ్మశిలని ఆనుకునే పక్కన అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మనకి పూజారులు వాళ్ళు చాలామందే ఉంటారు. మన ప్రాంతం బట్టి మన దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో దీంట్లో మీరు సామూహికంగా కూడా పెట్టొచ్చు పిండ ప్రదానం. అలాగే మీకు సెపరేట్గా మీరు పెట్టించాలి అనుకున్నట్టయితే కూడా సెపరేట్గా కూడా పెట్టించవచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. సామూహికంగా పెట్టే దాంట్లో అయితే బేరం ఆడడానికి ఏముండదు. సో సెపరేట్గా పెట్టించుకున్నట్టయితే కనుక మీరు కొంచెం బార్గెన్ అయితే చేయొచ్చు. 2000 నుంచి 3000 వరకు తీసుకుంటారు. సో 2 ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, మీరు ఒకవేళ పిండ ప్రదానం చేయడానికి వెళ్ళినట్టయితే కనుక దౌతులు లేదా పంచ అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. పక్కనే ఉన్న అలకనందలో స్నానం చేసి అప్పుడు మీరు పిండ ప్రదానం చేస్తే చాలా చాలా మంచిది. రెండొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వెళ్లే ముందు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, ఇటు అమ్మమ్మలు, తాతమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, వాళ్ళ 3 తరాల ఫ్యామిలీ ట్రీ అన్నట్టు రాయిపించుకుని వెళ్ళండి. ఎవరెవరికైతే పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఒక కాగితంలో వివరంగా రాసుకుని వెళ్ళినట్టయితే కనుక మనం పిండ ప్రదానం చేసేటప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్పొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు.